తెలంగాణ బచావో, కార్పొరేట్ హటావో, తెలంగాణ బచావో, కార్పొరేట్ హటావో, తెలంగాణ బచావో. విద్యాకు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, విద్యాకు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. కార్పొరేట్ మాఫియా డౌన్ డౌన్ కార్పొరేట్ మాఫియా డౌన్ డౌన్ కార్పొరేట్ మాఫియా డౌన్ డౌన్. కార్పొరేట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరియు మంచిర్యాల జిల్లాలో ఏదైతే కార్పొరేట్ దందా ఉందో ఈరోజు ఎస్ఆర్ కానీ శ్రీ చైతన్య కానీ పాల్పొరుచు కానీ నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏదైతే ఫీజు దందాకు పాల్పడుతున్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు మనం చూసుకుంటే ఈరోజు ఎస్ఆర్ కానీ శ్రీ చైతన్య కానీ ఆల్పొరుచు నారాయణ కానీ విద్యా సంస్థలు అనేకమైన ఫీజుల రూపంలో ఈరోజు అడ్మిషన్ల టైంలో అడ్మిషన్ల ఫీజు రూపంలో అదేవిధంగా పుస్తకాలు యూనిఫామ్స్ రూపంలో అనేక రకాలుగా ఈరోజు తల్లిదండ్రుల రక్తాన్ని ఫీజుల రూపంలో దోచుకుంటున్నారు. ఈ రోజు దీన్ని నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రొసీడింగ్స్ ఇచ్చినా గానీ ఫీజులను బహిరంగపరచండి, మీ నోటీస్ బోర్డులో ఫీజులను పెట్టండి అని చెప్పేసి ప్రొసీడింగ్ ఇచ్చినా గానీ దాన్ని పట్టించుకోకుండా ఈ రోజున అధికారుల ఆదేశాలను పాటించకుండా ఫీజు దోపిడీ చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ రోజున ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఏదో ఒక షెటర్ కిరాయికి తీసుకొని లేదంటే ఒక ఇల్లు కిరాయికి తీసుకొని తమ యొక్క విద్యా సంస్థల పేరుతోని పుస్తకాలను ముద్రించి ఈ రోజున అధిక ఫీజులు వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లను ఎంఆర్పీలుగా పెట్టి లక్షల రూపాయల దందాన్ని ఈ రోజున విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయి. దాన్ని ఖండిస్తూనే ఈ రోజున విద్యాశాఖ అధికారి గారు వెంటనే దీనిపై చర్యలు తీసుకొని మా యొక్క విద్యా సంస్థల అనుమతులను రద్దు చేయాలని చెప్పేసి ఎన్ఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో ఐక్య కార్యాచరణ రూపొందించి ఐక్య విద్యార్థి సంఘాలన్నీ కలిసి కూడా ఐక్య కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ రానున్న రోజులలో తప్పకుండా మీరు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎస్ఆర్ గానీ శ్రీ చైతన్య గానీ నారాయణ గానీ ఆల్ఫోర్స్ అని సంస్థలని కూడా రద్దు చేసి వీటిపై కఠిన చర్యలు తీసుకోకపోతే విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని కూడా తొందరలోనే ముట్టడిస్తామని చెప్పేసి